సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఆర్టీసీ నుంచి జిల్లాల వారీగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు గైస్. చేరగానే మనకి 17,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి జనవరి 20 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేది కనుక ఫిబ్రవరి 16 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టు కనుక https://nots.education.gov.in అటువంటి ఈ యొక్క వెబ్సైట్ని అయితే విజిట్ చేసి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 150 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏ రీజన్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక లిస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో మనకి హైదరాబాద్ రీజియన్లో వచ్చేసరికి 26, సికింద్రాబాద్ రీజియన్లో వచ్చేసరికి 18, మహబూబ్ నగర్లో 14, మెదక్ రీజియన్లో వచ్చేసరికి 12, నల్గొండ రీజియన్లో వచ్చేసరికి 12, రంగారెడ్డి రీజియన్లో వచ్చేసరికి 12, ఆదిలాబాద్ రీజియన్లో వచ్చేసరికి 9 వేకెన్సీస్, కరీంనగర్ రీజియన్లో వచ్చేసరికి 15, నెక్స్ట్ మనకి ఖమ్మం రీజియన్తో పాటు నిజామాబాద్ రీజియన్లో వచ్చేసరికి 9 వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. ఫైనల్గా మనకి వరంగల్ రీజియన్లో వచ్చేసరికి 14 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ఏ డివిజన్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి 18 years to 35 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు కనుక సో ఎవరైతే బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ అనేటువంటి ఈ యొక్క స్ట్రీమ్స్లలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇయర్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. 2018, 2019, 2020, 2021, 2022, 2023 ఈ యొక్క ఇయర్స్లలో సో ఎవరైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క స్ట్రీమ్స్లలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రిక్రూట్మెంట్కి పిహెచ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి 3 years పాటు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది గైస్. ట్రైనింగ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేటువంటి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 15,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 16,000, థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 17,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అయినటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అయినటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years ప్రాతిపదికన ఇక పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 15,000 రూపీస్ అనేటువంటి దాన్ని మీరు డిపాజిట్ అనేటువంటిది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డిపాజిట్ అనేటువంటి 1 year ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిఫండ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే సంస్థలో మీరు 1 year పాటు కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తాము అని చెప్పేసి ఈ యొక్క అమౌంట్ అనేటువంటి దాన్ని మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇక 15,000 రూపీస్ అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్.
ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ రిజిస్టర్, స్టూడెంట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేటువంటిది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక లిస్ట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కిందికి స్క్రోల్ చేసినట్టయితే కనుక డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి గైస్. సో ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ప్రీవియస్గా అప్రెంటిస్షిప్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది తీసుకున్నట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇచ్చేసి మీకు స్టడీ అనేది రెగ్యులర్ లేదంటే పార్ట్ టైంలో కానీ డిస్టెన్స్లో చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఆ ఆప్షన్ అయితే మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. యాజ్ పర్ ద మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఉంటుందో ఒక నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ యొక్క జెండరు, మీ యొక్క క్యాస్ట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసి మీకు ఆధార్ కార్డ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఒక ఆధార్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క స్టేట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీకు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఒక డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఒక డిగ్రీ అనేది మీరు ఏ ఇన్స్టిట్యూట్స్లో చేశారని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ టైప్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఒక కోర్స్ నేము, సో మీరు ఏ స్పెషలైజేషన్లో చేశారని చెప్పేసి ఒక డీటెయిల్స్తో పాటు మీకు స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ అనేది ఉంటుందో ఒక రోల్ నెంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ ఏ మంత్లో పాస్ అయ్యారని చెప్పేసి ఒక డీటెయిల్స్తో పాటు పర్సంటేజ్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఈ యొక్క పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనము లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్లో వచ్చరికి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఒక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.